హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఒంటిపోటు బడుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అనేది వచ్చేసింది. అయితే ఒంటిపోటు బడులను కొన్ని రోజుల్లో ప్రకటించేశారు. అయితే ఏ రోజు నుంచి మనకు ఈ ఒంటిపోటు బడులు పెడుతున్నారు, ఎప్పుడు ఏంటి అని చూద్దాం. అలాగే స్కూల్స్ మరియు కాలేజీల సెలవుల వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుంది. ఏ రోజున ఏ సెలవు ఇస్తారో ఏంటంటే మీకు తెలియజేస్తూ ఉంటాం ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ని. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. వివరాలకు వస్తే కనుక ఈ నెల ఏపీలో మనకు మొత్తంగా చూస్తే మనకు ఒంటిపోటు బడులు అనేవి ప్రారంభించేస్తున్నారు. అయితే ఈసారి కాస్త ఆలస్యంగానే వస్తారని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ నెల 18 నుంచి ఒంటిపోటు బడులు ప్రారంభం కానున్నాయి. అయితే పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒంటిపోటు బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి పేరుతో ప్రకటన వెలువడింది. దీనిపైన ఉపాధ్యాయ సంఘ నేతలు, టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా 18 నుంచే 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇది ఇప్పుడు వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఈ నెల 18 నుంచి ఒంటిపోటు బడులు అంటున్నారు. ఇంకా దీని అఫీషియల్గా ప్రకటన అయితే చేయలేదంటున్నారు. సో చూద్దాము ఒంటిపోటు బడులు ఎప్పటి నుంచి కన్ఫర్మ్ చేస్తారు ఏంటి అనేది. ఒకవేళ కనుక దీనికి సంబంధించిన పర్టికులర్గా పటిష్మెంట్ డేట్ వస్తే మాత్రం మరోసారి వీడియో తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అవడానికి ఇప్పుడే అక్కడ కనబడుతున్నటువంటి రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అలాగే ఎంతమంది అయితే సెలవులు కోరుకుంటున్నారో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అనేది మీకు తెలియజేస్తుంటాం. సెలవులు కోరుకున్న వారందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.